All to the world of English language, the rise, son of Sri Chinna Madappa Yadav Garu, respected sirs, madams and everyone. As usually, నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్ ఎక్స్క్లూజివ్గా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినటువంటి వారి యొక్క తల్లి తండ్రికి మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేసుకుంటూ ఐ స్టార్ట్ మై టుడేస్ సెషన్. ఈరోజు క్లాస్ని మొదలు పెడుతున్నాం. వీఆర్ ఇన్ ద 90 days in 90 secrets, 90 రోజుల్లో 90 రహస్యాలు అనే టాపిక్లో ఉన్నాం. ఈరోజు టాపిక్లో మనం జరండ్తో జర జాగ్రత్త, జరండ్తో జర జాగ్రత్త, జరండ్ని ఎలా వాడాలి, జరండ్ యొక్క స్టేటస్ ఏంటి, జరండ్ని ప్రజెంట్ టెన్స్లో ఎలా వాడాలి, పాస్ట్ టెన్స్లో ఎలా వాడాలి, ఫ్యూచర్ టెన్స్లో ఎలా వాడాలి అనే టాపిక్ మీద ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. జరండ్తో జర జాగ్రత్త, జరండ్తో జర జాగ్రత్త ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రజెంట్ టెన్స్లో జరండ్ని ఎలా వాడాలో చూసాం. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు దాట్. మరి ఈరోజు క్లాస్లో మనం పాస్ట్ టెన్స్లో జరండ్ని ఎలా వాడాలి, జరండ్ని పాస్ట్ టెన్స్లో ఎలా వాడాలో ఈరోజు క్లాస్లో మీకు చూపించబోతున్నాను. సో ఓపెన్ ద పీడిఎఫ్ నంబర్ 8th పీడిఎఫ్ ఓపెన్ చేసుకోండి. పీడిఎఫ్ నంబర్ 8, జరండ్తో జర జాగ్రత్త, జరండ్తో జరండ్తో జర జాగ్రత్త, జరండ్తో జర జాగ్రత్త అని ఒక టాపిక్ పెట్టుంటాము. జాగ్రత్త, జరండ్తో జర జాగ్రత్త అనే టాపిక్ పెట్టుంటాం. సో ఓపెన్ దట్ పీడిఎఫ్ అండ్ ఆఫ్టర్ మై క్లాస్ డూ దట్ అనే ఎక్సర్సైజెస్. మీకు ఇచ్చినటువంటి పీడిఎఫ్ను ఓపెన్ చేసుకున్న క్లాస్ చూసిన తర్వాత ఈజీగా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. డెడ్ ఈజీ టాస్క్. నా క్లాస్ చూసిన తర్వాత క్లియర్గా మరి ఈజీగా మీరు ఒక్క వాక్యాన్ని కూడా వదలరు. దాదాపు 780 సెంటెన్సెస్ మీరు ఇక్కడ తయారు చేస్తారు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో మరి ఈరోజు జరండ్ని పాస్ట్ టెన్స్లో ఎలా వాడాలో చూద్దాం. సో జరండ్ మీన్స్ ఎలా కనపడుతుంది? వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్. ఏ వర్బ్ V1. ఫర్ ఎగ్జాంపుల్ సింగ్ ఈజ్ అన్ వర్బ్ ఫామ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ కలిస్తే ఏమవుతుంది? ఇది బేస్ ఫామ్, ఇది V1. అంటే V1కి మనకు ఐఎన్జీ కలిస్తే ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఈజ్ అన్ V1. ఇది మనకు వర్బ్ V1 వర్క్. జరండ్ ఎలా అవుతుంది? వర్క్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ అంటే విచ్ ఈస్ ఈక్వల్స్ టు వాకింగ్ అంటే వాకింగ్ అనేది ఏంటది? జరండ్. సో ఐఎన్జీ ఫామ్ లాగా కనపడుతూ ఉంటుంది. మరి ఎలా వాడాలి, ఏంటి మెయిన్ వర్బు, ఏంటి జరండ్ అనేది ఈరోజు క్లాస్లో మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను పని చేయడం ప్రారంభిస్తాను అని చెప్పాలా. ఇన్ ప్రజెంట్ టెన్స్లో మనం నిన్న నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో. నేను పని చేయడం ప్రారంభిస్తాను. నేను పని చేయడం ప్రారంభిస్తాను విచ్ ఇస్ కాల్డ్ ప్రజెంట్. ప్రారంభించడాన్ని స్టార్ట్ అంటాం. పని చేయడం ఇది జరండ్, దిస్ ఈస్ కాల్డ్ జరండ్. అంటే పని చేయడం ఏమంటాం? వాకింగ్. జరండ్ కాబట్టి అంటే చేయడం అనే మీనింగ్ వస్తుంది. అంటే నేను. సో ప్రారంభిస్తానంటే స్టార్ట్. ఇప్పుడు మనం వాక్య నిర్మాణం ఎలా చేస్తాం అంటే నేను పని చేయడం ప్రారంభిస్తాను అని చెప్పాల్సి వస్తే ఐ స్టార్ట్. వెరీ సింపుల్. ఐ స్టార్ట్ వర్కింగ్. నేను పని చేయడం ప్రారంభిస్తాను. దిస్ ఈస్ కాల్డ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ వర్బ్ V1 అండ్ దిస్ ఈస్ కాల్డ్ జరండ్. ఇది జరండ్ మనకు, ఇది జరండ్. అంటే నేను పని చేయడం ప్రారంభిస్తాను. షీ స్టార్ట్స్ వాకింగ్. ఆమె పని చేయడం ప్రారంభిస్తుంది. షీ స్టార్ట్స్ వాకింగ్. ఆమె పని చేయడం ప్రారంభిస్తుంది. సో ఇలా ఐ వి యు దే వస్తే స్టార్ట్ V1, హీ షీ ఇట్ వస్తే వర్బ్ V5. హీ స్టార్ట్స్ వాకింగ్, షీ స్టార్ట్స్ వాకింగ్, ఇట్ స్టార్ట్స్ వాకింగ్. సో అది పని చేయడం ప్రారంభిస్తుంది. సో ఇలా థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వర్బ్ని బేస్ ఫామ్ V1లో పెడతాం. ఐ వి యు దే వస్తే V1, హీ షీ ఇట్ వస్తే V5.
తర్వాత జరన్ పెడతాం. దిస్ ఈస్ కాల్డ్ ప్రెసెంట్ టెన్స్. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు దాట్ ద సేమ్ యాక్షన్ షుడ్ బి దేర్ ఇన్ ద పాస్ట్. ఇదే యాక్షన్ని మనం గతంలో కూడా జరన్ వాడడం ఎలా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను పని చేయడం ప్రారంభించాను. నేను పని చేయడం ప్రారంభించాను అంటే ద యాక్షన్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ప్రారంభించడం అనే పని అయిపోయింది. నేను పని చేయడం ప్రారంభించాను. మనం చెప్తూ ఉంటాం, నేను నేర్చుకోవడం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అంటే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. నేర్చుకోవడం ఏమంటాం ఇంగ్లీష్లో? ఇట్స్ వెరీ సింపుల్, లర్న్. జరండి ఇప్పుడు లర్నింగ్. మనకేం కావాలి? లర్నింగ్. ఏం చేసావు? ప్రారంభించావు. స్టార్ట్ యొక్క పాస్ట్ టెన్స్ ఫామ్ ఏంటి? V2. మనకు స్టార్ట్ పాస్ట్ టెన్స్ స్టార్టెడ్. మనకేం కావాలి? స్టార్టెడ్. అంటే వర్బ్ V2లో వాడాలి. ఐ స్టార్టెడ్ లర్నింగ్. నేను నేర్చుకోవడం ప్రారంభించాను. We started learning. మేము నేర్చుకోవడం ప్రారంభించాం. You started learning. You started watching. నువ్వు నా వీడియోస్ చూడడం, వాచ్ చేయడము ఆల్రెడీ ప్రారంభించావు. You started learning. నువ్వు నేర్చుకోవడం ప్రారంభించావు. ఆర్ మీరు నేర్చుకోవడం ప్రారంభించారు. దే స్టార్టెడ్ లెర్నింగ్. వారు నేర్చుకోవడం ప్రారంభించారు. హీ స్టార్టెడ్ లెర్నింగ్. అతను నేర్చుకోవడం ప్రారంభించాడు. షీ స్టార్టెడ్ లెర్నింగ్. ఆమె నేర్చుకోవడం ప్రారంభించింది. ఇట్ స్టార్టెడ్ లెర్నింగ్. అది నేర్చుకోవడం ప్రారంభించింది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ అండ్ జెండర్ డైరెక్ట్లీ వీ కెన్ అప్లై ఫార్ ద వర్బ్ మస్ట్ బి ప్లేస్డ్ మెయిన్ వర్బ్ which is called V2ని వాడతాం. మరి బేస్ ఫామ్ని వాడి కూడా చెప్పొచ్చు. బోత్ ద స్ట్రక్చర్స్ ఐ గివ్ యూ. రెండు స్ట్రక్చర్స్ ఇస్తాను చూడండి. వాట్ ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ టు యూ. మీకు ఏదైతే ఫ్లెక్సిబుల్ ఉంటుందో దాన్ని వాడుకొని మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో సిస్టమేటిక్గా అన్నీ ఇచ్చుంటాను పీడిఎఫ్స్లో. మీకు ఏది ఫ్లెక్సిబుల్ అనిపిస్తే దాన్ని తీసుకుని మీరు ఫాలో చేయండి. సో లుక్ అట్ దిస్ వన్. ఓకే, షల్ వి మూవ్ టు దిస్ టుడేస్ టాపిక్. మరి ఈరోజు క్లాస్లోకి మనం వెళ్తూ ఉన్నాం. ఎస్, అండ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ సెషన్, ఈరోజు క్లాస్ మొదలుపెట్టే ముందు మన యూట్యూబ్ ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ని, జెన్యూన్ సబ్స్క్రైబర్స్, ఏ ఒక్క రోజు నా వీడియోని, నా క్లాసెస్ని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని ఏ వీడియోలో కూడా నేను చెప్పలేదు. కానీ ఈరోజు మీరు 10,000 మంది నన్ను నమ్మి నా క్లాసెస్ని ఇష్టపడి ఎస్ హీఈస్ ద బెస్ట్ మాస్టర్ అని మీకు అనిపించడం వల్ల జెన్యూన్గా, హార్ట్ఫుల్గా 10,000 సబ్స్క్రైబర్స్ని సాధించింది మన ఛానల్. నిజంగా మరొక్కసారి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియచేసుకొని వారి యొక్క తల్లి తండ్రి ఆశీస్సులు కూడా నా మీద మనస్ఫూర్తిగా ఉండాలని ఎక్స్క్లూజివ్గా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ మరి స్ట్రెస్ చేసి చెప్తున్నా. బికాస్ మీరు నేను అడగకనే మీరు ఇంత ప్రేమను చూపించి నా ఛానల్ మీద నమ్మకం ఉంచి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు ఎల్లవేళలా ఎవ్రీ మూమెంట్ ఆఫ్ సెకండ్ ఇన్ మై లైఫ్ నేను ప్రతి సెకండు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటాను. అందుకే మీకు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ఓకే, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్తో సరిపోదు, నేను మీకు చాలా ఇవ్వాలి. అందుకే థ్యాంక్స్ సరిపోదు. మీకు ఒక చిన్న థ్యాంక్స్ చెప్పి నేను ముగించుకోలేదు. నా వల్ల మీకు చాలా ఇవ్వాల్సిందంతా ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ సర్స్ అండ్ మేడమ్స్ అండ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ let us start the today's class. మరి ఈరోజు మనం పాస్ట్ యాక్షన్స్ ఎలా చెప్తామో జరన్తో చూద్దాం. there are 7 subjective pronouns. both the structures నేను ప్రొవైడ్ చేస్తా చూడండి. all the structures I, we, you, they, he, she, it. there are 7 subjective pronouns. so ఈ 7 subjective pronouns తర్వాత directly we can apply verb must be placed in
V2 వర్బ్ని V2లో వాడాలి. పాస్ట్ టెన్స్ కదా, అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. పాస్ట్ ఫామ్ మీన్స్ విచ్ ఈస్ కాల్డ్ V2. వర్బ్ మస్ట్ బి ప్లేస్డ్ ఇన్ V2. ఎలా ఉంటుంది? గో, వెంట్, కమ్, కేమ్, లెర్న్, లెర్న్ట్, రీడ్, రెడ్, రైట్, రోట్. ఇలా వర్బ్ని V2 ఫామ్లో పెట్టాలి. సింగ్, సాంగ్, ఇలా వర్బ్ని V2 ఫామ్లో పెట్టాలి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ అండ్ జెండర్ డైరెక్ట్లీ యూ కెన్ అప్లై ఫర్ V2 ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ స్టార్టెడ్. V2 స్టార్ట్ అంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అంటే స్టార్టెడ్. ఐ స్టార్టెడ్ లెర్నింగ్. నేను నేర్చుకోవడం ప్రారంభించాను. ఆఫ్టర్ దిస్ వన్ V2, ఆఫ్టర్ దిస్ వన్ వీ కెన్ యూస్ జెరండ్. ఇక్కడ మనకు జెరండ్ రావాలి. జెరండ్ ఎలా ఉంటుంది? V1 ప్లస్ ING ఫామ్లో ఉంటుంది. ఆఫ్టర్ దట్ వన్ వీ కెన్ యూస్ ఎక్స్ట్రా వర్డ్స్. మనం ఎక్స్ట్రా వర్డ్స్ను కూడా వాడుకోవచ్చు. లుక్ అట్ దిస్ వన్. ఐ స్టార్టెడ్ జెరండ్ ఏమి? ఫర్ ఎగ్జాంపుల్, నేర్చుకోవడం అయితే లెర్నింగ్, పాడడం అయితే సింగింగ్, తినడం అయితే ఈటింగ్. ఇలా ఐ స్టార్టెడ్ లెర్నింగ్. నేను నేర్చుకోవడం ప్రారంభించాను. ఐ స్టార్టెడ్ లెర్నింగ్. నేను నేర్చుకోవడం ప్రారంభించాను. యూ స్టార్టెడ్ లెర్నింగ్. మీరు నేర్చుకోవడం ప్రారంభించారు. దిస్ ఈస్ కాల్డ్ డైరెక్ట్లీ యూ కెన్ యూస్ ఫర్ V2 ఫామ్. మనము దిస్ ఈస్ కాల్డ్ స్ట్రక్చర్ నెంబర్ 1. ఇలాంటి స్ట్రక్చర్స్ మీకు 12 స్ట్రక్చర్స్ పెట్టుంటాను పీడిఎఫ్లో. స్ట్రక్చర్ నెంబర్ 1 అంటే ఎన్ని స్ట్రక్చర్స్తో మనం వాడాలో అన్ని స్ట్రక్చర్స్ని క్లియర్గా మీకు మెటీరియల్లో పెట్టాను. ఐ స్టార్టెడ్. ఇప్పుడు స్ట్రక్చర్ నెంబర్ 2 చూద్దాం. స్ట్రక్చర్ నెంబర్ 2 ఎలా అంటే, వీ కెన్ ఎక్స్ప్రెస్ ద పాస్ట్ యాక్షన్స్ యూజింగ్ ఆఫ్ డిడ్ ప్లస్ బేస్ ఫామ్. అంటే వర్బ్ని ఈ స్టార్టెడ్ కాకుండా స్టార్ట్తో కూడా పాస్ట్ టెన్స్ చెప్పొచ్చు. దెన్ వీ కెన్ యూస్ హియర్ ద హెల్పింగ్ వర్బ్. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి ఫస్ట్. ఇక్కడ మనకి ఏం రావాలి? డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. సెకండ్ స్ట్రక్చర్లో ఏమొస్తుంది? ఆఫ్టర్ ఆల్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వీ కెన్ యూస్ డిడ్ ఆఫ్టర్ వీ కెన్ యూస్ డిడ్. తర్వాత వర్బ్ మీరు అన్నట్టు V1లో కూడా పెట్టచ్చు. వర్బ్ని V1లో అంటే బేస్ ఫామ్లో కూడా మనం పెట్టొచ్చు. పాస్ట్ టెన్స్లో పెట్టాము ఇందాక, ఇప్పుడు బేస్ ఫామ్తో చూస్తున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ వన్ వీ కెన్ యూస్ జెరండ్ని కూడా ఇక్కడ మనం వాడాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ వన్ ఎక్స్ట్రా వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ స్టార్టెడ్ లెర్నింగ్. నేను నేర్చుకోవడం ప్రారంభించాను. ఐ డిడ్ స్టార్ట్ లెర్నింగ్. వీ కెన్ సే లైక్ దిస్ వన్. ఐ డిడ్ స్టార్ట్ లెర్నింగ్. నేను నేర్చుకోవడం ప్రారంభించాను. వీ స్టార్టెడ్ లెర్నింగ్. మేము నేర్చుకోవడం ప్రారంభించాము. వీ డిడ్ స్టార్ట్ లెర్నింగ్. మేము నేర్చుకోవడం ప్రారంభించాము. యూ స్టార్టెడ్ లెర్నింగ్. నువ్వు నేర్చుకోవడం ప్రారంభించావు. యూ డిడ్ స్టార్ట్ యువర్ లెర్నింగ్. మీరు నేర్చుకోవడం ప్రారంభించారు. దే స్టార్టెడ్ లెర్నింగ్ ఆర్ దే డిడ్ స్టార్ట్ లెర్నింగ్. వారు నేర్చుకోవడం ప్రారంభించారు. హీ స్టార్టెడ్ లెర్నింగ్ ఆర్ హీ డిడ్ స్టార్ట్ లెర్నింగ్. అతను నేర్చుకోవడం ప్రారంభించాడు. షీ స్టార్టెడ్ లెర్నింగ్. ఆమె నేర్చుకోవడం ప్రారంభించింది. షీ డిడ్ స్టార్ట్ లెర్నింగ్. ఆమె నేర్చుకోవడం ప్రారంభించింది. ఇట్ స్టార్టెడ్ లెర్నింగ్. అది నేర్చుకోవడం ప్రారంభించింది. ఆర్ ఇట్ డిడ్ స్టార్ట్ లెర్నింగ్. అది నేర్చుకోవడం ప్రారంభించింది. సో వీ కీప్ ఆన్ సే ఐదర్ డిడ్ ప్లస్ బేస్ ఫామ్ ఆర్ వీ కెన్ సే డైరెక్ట్లీ ద పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. మన పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని మనము సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని కూడా వాడి వాక్య నిర్మాణాలు చేయొచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్, విచ్ ఈస్ ద కంఫర్టబుల్ టు యూ. మీకు ఏది కంఫర్టబుల్ అయితే దాన్ని తీసుకుని సెంటెన్స్ చేయండి. బోత్ ఆర్ రైట్. రెండూ కరెక్టే. కాబట్టి చాయిస్ ఈజ్ యువర్స్. అండ్ ఎవ్రీ స్ట్రక్చర్ ఐ మెన్షన్ 12 స్ట్రక్చర్స్లో దీంట్లో పెట్టాను. సో మీరు ఒకసారి పీడిఎఫ్లో చూసుకోండి. లేదా మెటీరియల్ ఉన్న వాళ్ళు, సో మెటీరియల్ వాల్యూమ్ 3 అండ్ వాల్యూమ్ 4 ఈజ్ అ మస్ట్. లుక్ అట్ దిస్ వన్. ఇప్పుడు మనం ఐ స్టార్టెడ్ లెర్నింగ్. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్, నేను నేర్చుకోవడం ప్రారంభించాను. ఆమె నేర్చుకోవడం, లుక్ అట్ దిస్ వన్. ఆమె నేర్చుకోవడం ప్రారంభించింది.
ఆమె నేర్చుకోవడం ప్రారంభించింది. ఆమె అంటే థర్డ్ పర్సన్ సింగులర్. షీ నేర్చుకోవడం అనేది జెరండ్ లెర్నింగ్. ప్రారంభించడం అనేది పని స్టార్ట్. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి స్టార్టెడ్. వెరీ సింపుల్. జస్ట్ ఎలా చెప్తాం? షీ స్టార్టెడ్. షీ స్టార్టెడ్ V2 ఫామ్. షీ స్టార్టెడ్ లర్నింగ్. షీ స్టార్టెడ్ లర్నింగ్. షీ స్టార్టెడ్ లర్నింగ్. ఆమె నేర్చుకోవడం ప్రారంభించింది. దీన్నే వీ కెన్ సే లైక్ దిస్ వన్. మనం దీన్ని ఇంకో రకం కూడా చెప్పచ్చు. షీ డిడ్ స్టార్టెడ్ తెలియదనుకోండి, డిడ్ ప్లస్ బేస్ ఫామ్. షీ డిడ్ స్టార్ట్. షీ డిడ్ స్టార్ట్ లర్నింగ్. షీ డిడ్ స్టార్ట్ లర్నింగ్. ఆమె నేర్చుకోవడం ప్రారంభించింది. దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ సెంటెన్స్. షీ స్టార్టెడ్ లర్నింగ్ అన్నా, షీ డిడ్ స్టార్ట్ లర్నింగ్ అన్నా, బోత్ ఆర్ రైట్. రెండు కరెక్టే. షీ డిడ్ స్టార్ట్ లర్నింగ్. ఆమె నేర్చుకోవడం ప్రారంభించింది. ఇక్కడితో ఆగం. అవునా, ఆమె నేర్చుకోవడం ప్రారంభించిందా అని క్వశ్చన్ చేస్తారు. అవునా, ఆమె పాడడం ప్రారంభించిందా, ఆమె నృత్యం చేయడం స్టార్ట్ చేసిందా, అవునా, ఇలా అంటూ ఉంటారు. అంటే వెన్ ఎవర్ వీ వాంట్ టు మేక్ ఏ క్వశ్చన్, ఇంటరోగేట్ దోస్ క్వశ్చన్, ఇంటరాగేషన్, మనం క్వశ్చన్ ప్రశ్నించడం ఎలా అనేది ఇట్ ఇస్ ద డెడ్ ఈజీ టాస్క్. ఐ కెన్ సే జస్ట్ టేక్ దిస్ హెల్పింగ్ వర్బ్ డెడ్ అండ్ కీప్ ద సబ్జెక్ట్ బిఫోర్. సబ్జెక్ట్ ఈజ్ షీ. సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ పెడితే మనకు క్వశ్చన్ ఫామ్ వచ్చేస్తుంది. హౌ టు ఫామ్ ఏ పాజిటివ్ క్వశ్చన్. పాజిటివ్ క్వశ్చన్ ఎలా చేస్తాం? ఇట్స్ వెరీ సింపుల్. ఆమె ఆమె నేర్చుకోవడం. ఆమె నేర్చుకోవడం. ఆమె నేర్చుకోవడం ఏం చేసింది? క్వశ్చన్ ప్రారంభించిందా, ప్రారంభించిందా అంటుంటాం. ప్రారంభించిందా క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్. ప్రారంభించిందా వెరీ సింపుల్. డిడ్ షీ, డిడ్ షీ సబ్జెక్ట్ ముందు డిడ్ పెట్టాలా. డిడ్ షీ స్టార్ట్, డిడ్ షీ స్టార్ట్ లర్నింగ్, డిడ్ షీ స్టార్ట్ లర్నింగ్. ఆమె అంటే ఆమె నేర్చుకోవడం ప్రారంభించిందా. దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ క్వశ్చన్. పాజిటివ్ క్వశ్చన్ విచ్ ఈస్ కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. పాజిటివ్ని క్వశ్చన్ చేస్తే ఇంటరాగేట్ అవుతుంది. అదే డిడ్ షీ స్టార్ట్ లర్నింగ్, డిడ్ షీ స్టార్ట్ లర్నింగ్, డిడ్ షీ స్టార్ట్ కమింగ్. ఆమె రావడం ప్రారంభించిందా. సో లైక్ ద డిడ్ షీ స్టార్ట్ లర్నింగ్, నేర్చుకోవడం ప్రారంభించిందా. అయ్యో అవి అన్నాను కూడా. డిడ్ షీ స్టార్ట్ లర్నింగ్? ఎస్ సార్, షీ డిడ్ స్టార్ట్ లర్నింగ్. ఆమె నేర్చుకోవడం ప్రారంభించింది. ఎస్ సార్, షీ డిడ్ స్టార్ట్. ఆమె ప్రారంభించింది. ఇలా చెప్తాం, ఆన్సర్ ఇస్తాం. నేర్చుకోలేదు అని చెప్పాల్సి వస్తే ఇట్స్ వెరీ సింపుల్. ఇట్ ఈస్ అ డెడ్ ఈజీ టాస్క్. ఐ కెన్ సే డిడ్ ప్లస్ నాట్ ఈక్వల్స్ టు డిడ్ నాట్ ఆర్ డిడింట్. ఇప్పుడు ఆమె నేర్చుకోవడం, ఆమె నేర్చుకోవడం, ఆమె నేర్చుకోవడం, ఆమె నేర్చుకోవడం, ఆమె నేర్చుకోవడం ప్రారంభించలేదు, ప్రారంభించలేదు, ప్రారంభించలేదు. ఆమె నేర్చుకోవడం ప్రారంభించలేదు. నెగటివ్ సెంటెన్స్. ఇట్స్ వెరీ సింపుల్. షీ డిడ్ నాట్, షీ డిడ్ నాట్ స్టార్ట్, షీ డిడ్ నాట్, షీ డిడ్ నాట్ స్టార్ట్, షీ డిడ్ నాట్ స్టార్ట్ లర్నింగ్, షీ డిడ్ నాట్ స్టార్ట్ లర్నింగ్. ఆమె నేర్చుకోవడం ప్రారంభించలేదు. ఆర్ వెరీ సింపుల్, షీ డిడింట్. డిడ్ ప్లస్ నాట్ ఈక్వల్స్ టు డిడింట్. షీ డిడింట్ స్టార్ట్, షీ డిడింట్ స్టార్ట్ లర్నింగ్, షీ డిడింట్ స్టార్ట్ లర్నింగ్. ఆమె నేర్చుకోవడము ప్రారంభించలేదు. షీ డిడింట్ స్టార్ట్ వాకింగ్. ఆమె పని చేయడం ప్రారంభించలేదు. డిడ్ షీ స్టార్ట్ వాకింగ్? ఆమె పని చేయడం ప్రారంభించిందా అని అడుగుతాం. అప్పుడు ఏం చెప్తాం? ఎస్, షీ డిడ్ స్టార్ట్ వాకింగ్. ఆమె పని చేయడం ప్రారంభించింది. నో, షీ డిడింట్ స్టార్ట్ వాకింగ్. ఆమె పని చేయడం ప్రారంభించలేదు. ఐదర్ పాజిటివ్ ఆన్సర్, ఐదర్ యూ కుడ్ గివ్ నెగటివ్ ఆన్సర్. వేర్ ఎవర్ యూ గో అండ్ వెన్ ఎవర్ యూ సే సంథింగ్, వెన్ ఎవర్ యూ గివ్ ద ఆన్సర్ ఆర్ వెన్ యూ గివ్ దట్ నెగటివ్ ఆన్సర్. పాజిటివ్ ఆన్సర్ అయినా ఇస్తాం, లేదా నెగటివ్ ఆన్సర్నైనా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ షీ స్టార్ట్ వర్కింగ్? ఆమె పని చేయడం ప్రారంభించిందా? ఎస్ సార్, షీ డిడ్ స్టార్ట్ వర్కింగ్. పని చేయడం ప్రారంభించింది. నో సార్, షీ డిడ్ంట్ స్టార్ట్ వర్కింగ్. ఆమె పని చేయడం ప్రారంభించలేదు. ఇలా పాజిటివ్ నెగటివ్ బోత్ ఇస్తాం. అండ్ దిస్ ఈస్ కాల్డ్ నెగటివ్ సెంటెన్స్. దిస్ ఈస్ కాల్డ్ నెగటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్.
హౌ టు ఆస్క్ ఎ నెగటివ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్. నెగటివ్ని కూడా ప్రశ్నించేదాన్ని నెగటివ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ అని అంటాం. పాజిటివ్ సెంటెన్స్ మీన్స్ ఎ సెంటెన్స్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఆన్సర్. ఇంటరోగేట్ మీన్స్ ఎ సెంటెన్స్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ క్వశ్చనింగ్. నెగటివ్ సెంటెన్స్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ నెగేషన్. ఇక్కడితో మనం ఆపం. నెగటివ్ ఇంట్రోగేటివ్ను కూడా చేస్తాం, అంటే నెగటివ్ను కూడా ప్రశ్నిస్తాం. ఇట్స్ ఎ డెడ్ ఈజీ టాస్క్ ఐ కెన్ సే. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, ఇది కూడా ఈజీ. ఎప్పుడు డిడ్ ప్లస్ నాట్ ఈ రెండు పదాలను విడగొట్టి మధ్యలో సబ్జెక్ట్ పెట్టాలి. డైరెక్ట్ తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పెట్టకూడదు. డిడింట్ని పెట్టచ్చు కానీ డిడ్ నాట్ని పెట్టకూడదు. ఎందుకంటే దీస్ ఆర్ ద టూ వర్డ్స్. జస్ట్ స్ప్లిట్ దీస్ టూ వర్డ్స్ అండ్ పుట్ ద సబ్జెక్ట్. Look at this one. Did she not విడగొట్టాలి, మధ్యలో సబ్జెక్ట్ పెట్టాలి. జస్ట్ స్ప్లిట్ దిస్ టూ వర్డ్స్ అండ్ కీప్ ద సబ్జెక్ట్ మధ్యలో పెట్టాలి. అంటే డిడ్ షీ నాట్ స్టార్ట్ లర్నింగ్ డిడ్ షీ నాట్ స్టార్ట్ లర్నింగ్ క్వశ్చన్ మార్క్. ఆర్ డైరెక్ట్లీ యూ కెన్ సే సబ్జెక్ట్ ముందు డిడెంట్ పెట్టచ్చు, సబ్జెక్ట్ ముందు డిడెంట్ పెట్టచ్చు, సింగిల్ వర్డ్ కాబట్టి కాంట్రాక్షన్. Didn't she start learning question mark. Didn't she start learning question mark. ఆమె నేర్చుకోవడం ప్రారంభించలేదా క్వశ్చన్ మార్క్. దిస్ ఈస్ కాల్డ్ నెగటివ్ క్వశ్చన్. దీన్నే నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని కూడా అంటాం. హౌ డిడ్ షీ స్టార్ట్ లర్నింగ్, ఎలా నేర్చుకోవడం ప్రారంభించింది. వేర్ డిడ్ షీ స్టార్ట్ లర్నింగ్, ఆమె ఎక్కడ నేర్చుకోవడం ప్రారంభించింది. వన్ డిడ్ షీ స్టార్ట్ లర్నింగ్, ఆమె ఎప్పుడు నేర్చుకోవడం ప్రారంభించింది. సో వీ కీప్ ఆన్ ఆస్కింగ్ లైక్ దిస్ వన్. ఇలా మీకు ఎవ్రీథింగ్ ఐ మెన్షన్డ్ ఇన్ అవర్ వాల్యూమ్ 3 and వాల్యూమ్ 4 ఇన్ డీటెయిల్డ్గా మీకు ఆల్ ద స్ట్రక్చర్స్ I provided in this volume 3 and volume 4. మీకు volume 3, volume 4, these are the two books enough to talk in English language wherever you go. ఎక్కడికి పడి రెండు పుస్తకాలు కంపల్సరీ. ఫస్ట్ you have to complete these two books. Whatever the content I mentioned here, just you have to be completed. You have to do. మీరు చేయాలి. First you have to do complete of these two books. Volume 3, all the structures, all the information in spoken English I mentioned here. And volume 4 related to volume 3, every sentence and every structure I mentioned to practice for you. మీకోసం క్లియర్గా పెట్టాను. సో మీరు కంపల్సరీ ఈ మెటీరియల్ని మీరు చదవాలి. అండ్ లుక్ అట్ దిస్ వన్. ఇలా మనం జరగని పాస్ట్ టెన్స్లో కూడా వాడచ్చు. ఇంకా క్లాస్ అయిపోలేదు. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఐ ప్రొవైడ్ రైట్ దిస్ వన్. రైట్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ స్టార్ట్ వర్కింగ్, నేను పని చేయడం ప్రారంభిస్తాను. ఐ స్టార్టెడ్ వర్కింగ్, నేను పని చేయడం ప్రారంభించాను. ఐ స్టార్ట్ లెర్నింగ్, నేను నేర్చుకోవడం ప్రారంభిస్తాను. ఐ డిడ్ స్టార్ట్ లెర్నింగ్, నేను నేర్చుకోవడం ప్రారంభించాను. అంటే ప్రజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ తేడాలు గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, వీ స్టార్టెడ్ లెర్నింగ్, మేము నేర్చుకోవడం ప్రారంభించాము, అయిపోయింది. వీ స్టార్ట్ లెర్నింగ్, మేము నేర్చుకోవడం ప్రారంభిస్తాము. యూ స్టార్ట్ లెర్నింగ్, నువ్వు నేర్చుకోవడం ప్రారంభిస్తావు. ఆర్ యూ స్టార్ట్ లెర్నింగ్, మీరు నేర్చుకోవడం ప్రారంభిస్తారు. అండ్ పాస్ట్ టెన్స్, యూ స్టార్టెడ్ లెర్నింగ్ ఆర్ యూ డిడ్ స్టార్ట్ లెర్నింగ్, నువ్వు లేదా మీరు నేర్చుకోవడం ప్రారంభించారు. దే స్టార్ట్ లెర్నింగ్, వారు నేర్చుకోవడం ప్రారంభిస్తారు. దే డిడ్ స్టార్ట్ లెర్నింగ్ ఆర్ దే స్టార్టెడ్ లెర్నింగ్, వారు నేర్చుకోవడం ప్రారంభించారు. హీ స్టార్ట్స్ లెర్నింగ్, అతను నేర్చుకోవడం ప్రారంభిస్తాడు. హీ స్టార్ట్స్ లెర్నింగ్, హీ స్టార్టెడ్ లెర్నింగ్, అతను నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆర్ హీ డిడ్ స్టార్ట్ లెర్నింగ్, అతను నేర్చుకోవడం ప్రారంభించాడు. షీ స్టార్ట్స్ లెర్నింగ్, ఆమె నేర్చుకోవడం ప్రారంభిస్తుంది. షీ డిడ్ స్టార్ట్ లెర్నింగ్ ఆర్ షీ స్టార్టెడ్ లెర్నింగ్, ఆమె నేర్చుకోవడం ప్రారంభించింది. ఇట్ స్టార్ట్స్ లెర్నింగ్, అది నేర్చుకోవడం ప్రారంభిస్తుంది. ఇట్ డిడ్ స్టార్ట్ లెర్నింగ్, అది నేర్చుకోవడం ప్రారంభించింది. ఆర్ ఇట్ డిడ్ స్టార్ట్ లెర్నింగ్ ఆర్ ఇట్ స్టార్టెడ్ లెర్నింగ్, నేర్చుకోవడం ప్రారంభించింది. ఇట్ స్టార్ట్స్ వర్కింగ్, అది పని చేయడం ప్రారంభిస్తుంది. ఇట్ స్టార్టెడ్ వర్కింగ్, అది పని చేయడం ప్రారంభించింది. సో
ఎంత సింపుల్గా ఉందో చూడండి. సో మెనీ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్, వాట్ ఎవర్ యూ వాంట్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నీకు ఏ వాక్యం అవసరమవుతుందో నీకు నువ్వుగా గురువు అవుతావు. కేవలం వాల్యూమ్ 3, వాల్యూమ్ 4 ఈ 2 బుక్స్ సెల్ఫ్ లెర్నింగ్ బుక్స్ అంటాను ఇవి. నేను వీటిని సెల్ఫ్ లెర్నింగ్ స్టార్ట్స్. సో మనముగా సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ సెల్ఫ్ లెర్నింగ్ స్టార్టింగ్కి మన వాల్యూమ్ 3, వాల్యూమ్ 4 2 బుక్స్ చాలా ఉపయోగపడతాయి. అవి చదివిన తర్వాత పీడిఎఫ్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా వాటికి కూడా ఉచితంగా క్లాసెస్ ఇస్తున్నాను. మెటీరియల్ మాత్రమే బై చేస్తారు. ఆల్ ద క్లాసెస్ విల్ బీ ప్రొవైడెడ్ ఫ్రీ ఫర్ యూ. అన్ని క్లాసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం, బట్ మెటీరియల్ కాస్ట్ మాత్రమే మీరు బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్రమ్ అవర్ సైడ్. మన ఇన్స్టిట్యూట్ నుంచి, శేఖర్ సార్ దగ్గర నుంచి మరికొన్ని స్కిల్స్ మీ ముందు ఉంచబోతాడు వచ్చే రోజుల్లో. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ గ్రేట్ సపోర్ట్ ఆఫ్ ఆల్ ద 10,000 సబ్స్క్రైబర్స్ ఇన్ మై ఛానల్. నా 10,000 జెన్యూన్ సబ్స్క్రైబర్స్ అందరికీ మరొక్కసారి ఈ వీడియో సందర్భంగా మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియచేసుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. బిఫోర్ సైనింగ్ ఆఫ్ దిస్ సెషన్, నాకు జీవితాన్ని ప్రసాదించి నన్ను కనీ పెంచి మోసినటువంటి నా తల్లికి పాదాభివందనం తెలియచేసుకుంటూ ఐఎమ్ గోయింగ్ టు సైన్ ఆఫ్ దిస్ టుడే సెషన్. ఈరోజు క్లాసును ముగిస్తున్నాం. మరి రేపటి క్లాసులో మరొక క్లాసులో 22nd క్లాస్లో 90 days in 90 secretsలో మరికొంత చాప్టర్ని మీ ముందు ఉంచబోతాడు మీ శేఖర్ సార్. హ్యావ్ అ నైస్ టైమ్ టు ఆల్. బాయ్ బాయ్ అండ్ జై హింద్.